ఎందుకు డల్గుందో తెలుసా? ఈరోజు ఎన్నో రోజు వీడియోస్ రేపు ఉందా, మళ్ళీ రేపు క్లాస్లో ఉండవు, అందుకని డల్గా ఉందంట. మీకు ఎలా ఉంది? మీకు హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉందా మీకు? నాకు డల్గానే ఉంది. చూడండి ఎంత బాధపడుతుందో కదా. రేపు కూడా బీబీఎస్ ఉంటుంది, కానీ క్లాసెస్ ఉండవు. ఓన్లీ ప్రైజెస్, మీరు 5 రోజులు నేర్చుకున్న వాక్యాలు అన్నీ కూడా చెప్పిస్తాం. పిల్లలు మీరు వాక్యాలు నేర్చుకున్నారా? రేపు చెప్తారా అందరూ? సరే, రేపు అవకాశం ఇస్తాం, ప్రైజ్లు కూడా ఇస్తాం. రేపు నువ్వు కూడా వాక్యాలు చెప్తే నీకు కూడా ఇస్తాం. వెరీ గుడ్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తీసుకొస్తారా రేపు? ఎంతమంది తీసుకొస్తారు మీ ఫ్రెండ్స్? నిన్న నేను చెప్పాను, మీ పేరెంట్స్ కూడా వస్తే తీసుకురండి అని. రేపు మీ పేరెంట్స్ వచ్చినా మీరు తీసుకురావచ్చు. మనకి అయ్యే పని చెప్పమంటారా? ఈవీఎస్కి మనం ఎప్పుడైనా చర్చికి వెళ్ళేవాళ్ళమా? సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళమా? చెప్పు. అట్లే సెలవు ఇచ్చింది ఎంజాయ్ చేయమంటారా? ఈరోజు మ్యాచ్ ఉందా, ఆడుకుందాం రారా? వద్దురా, మనకి అవసరం లేదురా. మనం వెళ్ళి ఆడుకుందాం. సెలవు దేనికిరా? ఈరోజు నేను చాలా ఎంజాయ్ చేశాను, బయట తిరిగాను.
అది VVS కాదు రా. అది బై మిస్టేక్ జరిగిందని చెప్పరా. పిక్కి సాతాను పిల్లలు సాతాను వచ్చింది. సాతాను వస్తే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? అందరికి తెలిసిన పాట ఒకటి ఉంది కదా. ఈ పాటని పాడతారని సాతాను ఉంది కదా. అది పాడదామా? పాడండి, గట్టిగా పాడాలి. సాతాను వెళ్ళిపోవాలి. పాడండి, గట్టిగా పాడాలి పిల్లలు. పిల్లలు చూసారా మన యేసు ప్రభుత్వం ఉంటే సాతాను ఎలా వెళ్ళిపోయాడు? ఏంటి పిల్లలు ఎవ్వరు మాట్లాడరు? అంటే మీరెవ్వరు మాట్లాడలేదా? అందరూ బాగున్నారా? నేను ఎవరో తెలుసా మీ అందరికీ? అవును అవును, నేను మీ అందరినీ ఏర్పాటు చేసుకున్నాను. అవునా కాదా? నేను మీ అందరి కోసమే ఎక్కడి నుండో మీకోసం ఇక్కడికి వచ్చాను. తెలుసా మీకు? నేను మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషపడుతున్నాను పిల్లలు. మీరందరూ పాటలు నేర్చుకున్నారా? సైతాను మీ దగ్గర నుండి పారిపోవాలంటే ఒకే ఒక్క మార్గం, అది నేనే. మీరందరికీ నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. అర్థమైందా పిల్లలు? నల్లగా ఉన్నారని, తెల్లగా ఉన్నారని, లావుగా ఉన్నారని, సన్నగా ఉన్నారని, డబ్బుందని, డబ్బు లేదని బాధపడకండి పిల్లలు. నేను మీ అందరి కోసం ప్రాణం పెట్టాను. మీ అందరి కోసం మళ్ళా తిరిగి తెచ్చాను. నన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టాను పిల్లలు. మీరందరూ నాకు ప్రార్థన చేస్తే మీ సమస్యలన్నీ తీసేస్తాను. ఇప్పుడు చూశారు కదా ఎట్లా అయితే VBSకి రాకుండా దేవుని వాక్యం వినకుండా ఉన్నప్పుడు ఏమైంది? ఈ అబ్బాయికి చెయ్యిరిగింది. అవునా కాదా? జాగ్రత్తగా ఉండండి. సైతాన్ మీ మధ్యలో ఉంటాడు. మీ జీవితాన్ని పాడు చేయాలనుకుంటాడు. మీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటాడు. కానీ నేను మీకు తోడుగా ఉన్నాను పిల్లలు. మీరందరూ సంతోషంగా ఉండండి. వీళ్ళిద్దరికి ఎట్లయితే తోడుగా ఉన్నానో ఈ VBSకి వచ్చిన మీ అందరికీ కూడా తోడుగా ఉన్నాను. భయపడకండి, ధైర్యంగా ఉండండి. నాకు ఉదయం లేచి ప్రార్థన చేయండి. VBS అయిపోయిందని బాధపడుతున్నారా? బాధపడకండి. ప్రతి ఆదివారం ఇక్కడే షకేము ప్రార్థనా మందిరంలో సండే స్కూల్ జరుగుతుంది. వస్తారా? రాలేని పిల్లల కోసం షకేము ప్రార్థనా మందిరం వారు సాయంకాలం అరుణోదయ కాలనీ, శివానగర్, అలాగే మిలిటరీ కాలనీలో 5 గంటలకు సండే స్కూల్ పెడుతున్నారు. అక్కడికి కూడా మీరు రావచ్చు పిల్లలు. వస్తారా? మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టను. మనమందరం కలిసి పాట పాడదామా? తాల్బజావో పాడతారా పిల్లలు? మీరందరూ ఎంత మంచిగా పాడుతున్నారో. నేను పైనుంచి చూసి ఈ షకేము వాళ్ళు
ఎంత ఆరాధిస్తున్నారో అని సంతోషపడుతున్నాను పిల్లలు. మీరు సంతోషంగా ఉన్నారా? ఈ సంతోషాన్ని మనం అందరం పంచుకుందాం. పాడండి పిల్లలు. పిల్లలు పక్కకి